శ్రీశైలం. మా నాన్న పేరు బసప్ప. నేను 2005లో వడ్ల కృష్ణ అనే క్యాండిడేట్ దగ్గర నేను ఈ సర్వే నెంబర్ 16/1 దాంట్లో డాక్యుమెంట్ రాసుకున్నాము. అప్పట్లో ఇది నా పేరు మీద రాసుకున్నాం. దాన్ని అదే డాక్యుమెంట్ని 2014లో నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నా. నేను ప్రజెంట్ వికారాబాద్లో ఫోటో స్టోర్ నడుపుతున్నాను. నేను ఇక్కడ లోకల్లో లేకుండా ఈ క్యాండిడేట్లు లాస్ట్ ఇయర్ నా ప్లాట్లో కబ్జాకు వచ్చిండ్రు. కబ్జాకు వస్తున్నా అని చెప్పేసి నేను సెక్రటరీకి పోయి కంప్లైంట్ ఇచ్చిన 2014లో. సెక్రటరీ వీళ్ళకు నోటీస్ ఇచ్చేసి వారు ఆపాడు. ఇప్పుడు ఏమవుతుంది అంతకే ఆగి ఇప్పుడు మొన్న 2025లో మార్చిలో నా ప్లేస్ మీద ఉంటే మొత్తం గుల్లగొట్టేశాను. ఎందుకు గుల్లగొట్టిందని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కాపాను. వీళ్ళ మీద కేసు బుక్ అయిపోయింది. కేసు బుక్ అయిపోయిన తర్వాత 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు పోలీసు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. 2-3 సార్లు వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఏమన్నారంటే ప్లాట్ కార్డు కేసు అయింది కదా, మీరు ఓకండి, అవతల పార్టీ కూడా ఓకండి అని చెప్పేసి మొత్తం చెప్పారు. సరే అని చెప్పేసి నేను ప్లాట్ కార్డుకి రాలేనన్న. వాళ్ళు ఏం చేస్తున్నారు, అవతల పార్టీ వాళ్ళు వచ్చి వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి నేను డైరెక్ట్ డిఎస్పీ గారిని కూడా కలిశాను. సార్ ఇట్లా నా ప్లాట్ ఇది సిఐ ఎస్ఐ పట్టించుకుంటలేరు సార్, కేసు అయింది, నన్నేమో ఓవద్దు అంటుండ్రు, వాళ్ళనేమో వర్క్ చేసుకోమని చెప్తుండ్రు, వర్క్ చేస్తుండ్రు సార్, ఆపుతలేరు అని చెప్పేసి చెప్పాను. అదేవిధంగా నేను సెక్రటరీ కూడా కంప్లైంట్ ఇస్తే సెక్రటరీ వీళ్ళకు లీగల్గా నోటీస్ ఇచ్చాడు. ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేయొద్దు అని చెప్పేసి ఇప్పటికి 2 సార్లు నోటీస్ ఇష్యూ చేసినా కూడా సెక్రటరీ మాట కూడా కాదా చేయకుండా వీళ్ళు వర్క్ చేస్తున్నారన్న. ఇదే విషయం నేను ఎస్పీ గారితో కూడా పోయినా. ఎస్పీ గారికి కూడా పోయి కంప్లైంట్ చేసిన. సార్ని కూడా కలవడం జరిగింది. సార్ని కలిసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదన్న. టోటల్ ఇక్కడ వచ్చిన తర్వాత ఊళ్ళో పెద్ద మనిషి బాలరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు, తన దగ్గరికి పోయి అడిగిన, మళ్ళీ ఎట్లా నా ప్లాట్ని కబ్జా చేసి కడుతున్నా అంటే నేనే చెప్పినారా, నువ్వు ఎస్పీతో పోయినావు, డిఎస్పీతో పోయినావు, మొత్తం టోటల్ ఎంత పెద్ద లెవెల్ అన్నా పోరా, నువ్వు ఎంతవరకు పోతావు, నువ్వు లాస్ట్కి ఏడుకోయినా సరే నా దగ్గరికి రావాలి, నా దగ్గరికి వచ్చినా కానీ పంచాయతీ అవుతుంది, నువ్వు ఎట్లా పోతావు, నీ వాళ్ళ దగ్గరికి నువ్వు ఎట్లా వస్తావు, నువ్వు ప్లాట్ కాడికి రా, నీ సంగతి చూసుకుంటా అని చెప్పేసి నన్ను ఇప్పటికి 2 సార్లు బ్లాక్మెయిల్ చేశాడు అన్న. సరే అని చెప్పేసి భయంతో నేను రాలే. ఇప్పుడు తప్పని పరిస్థితిలో నేను ప్లాట్ కాడికి వస్తే నన్ను గౌరు గారి సర్వారెడ్డి, తన భార్య బాలరెడ్డి, భగవంత్ రెడ్డి కలిసి మా మీద హ్యాండ్ హ్యాండిల్ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టారు సార్. బాలరెడ్డి నన్ను కొడితే రోడ్డు పైన పోయి పట్టాను, చెంప మీద కొడుతున్నాడు. నువ్వేందమ్మో వచ్చేది పనికి మళ్ళీ ఏముండవు వల్గర్ గా మాట్లాడుతుంది. రోడ్డు పైకి వేసి దొబ్బిండు. సంపదమని వచ్చిండు. మరి నేను సంపదమని వచ్చినప్పుడు అందరం వచ్చినాం కదా, ఇప్పుడు చంపమని చెప్పినాం. లీగల్ గా అడుగుదామని వచ్చినాం మేము. ఆపండి అని చెప్పని కోసం హ్యాండ్ హ్యాండిలింగ్ చేస్తుండు. బాలరెడ్డి నన్ను కొట్టిండండి. గుణాదులు దోవేటప్పుడు మన పద్మారెడ్డి కొడుకు ఎవరు అని చెప్పేసి జేసీ వాళ్ళకు కూడా చెప్పినా. జేసీ వాళ్ళు కూడా నా ప్లాట్ వర్క్ చేయకుండా అని వాళ్ళకి చెప్తే కూడా అరే నువ్వు సైడ్ కాడికి రారా, నీ సంగతి చూసుకుంటాను తను బెదిరించాడు. మొన్న వర్క్ చేస్తున్నారు సెంటరింగ్ పిల్లవాడు కృష్ణ అంట. తర్వాత అంజి వాళ్ళకు కూడా కాల్ చేసి చెప్తే అరే నువ్వు రారా సైడ్ కాడికి, నీ సంగతి చూస్తాము, నువ్వు ఎట్లా వస్తావు, గుంతలేసి పూడుస్తామని అని చెప్పేసి వీళ్ళంతా నన్ను బ్లాక్ మెయిల్ చేశారు సార్. ఈ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో నా ప్లాట్ పోతుంది కదా, నాకు ఇది ఒక్కటే ఆధారం ఉంది, ప్లాట్ ఉంది కదా, ఏం చేస్తారని చెప్పేసి వస్తే నన్ను టోటల్ గా ఊరు మొత్తం టోటల్ కలిసి నా పైన మ్యాన్ హ్యాండిల్ చేస్తున్నారండి. గౌరు గారు సర్వారెడ్డి 3 టైమ్స్ కలిసానండి నేను. ఎవరు కూడా ఇన్వాల్వ్ చేస్తారు. నన్నేమో ప్లాట్ కట్టుకోవద్దని నాకు చెప్పి వాళ్ళనేమో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్తున్నారు. ఇది ఎక్కటే అన్యాయం సార్. ఒక పేదవానికి న్యాయం దొరకదా సార్? ఈయనే తొక్కి సంపుతాం రా, ఎవరిని దొరకొస్తో తోలుకరండి అంటుండండి. ఎవరైనా ఒకరు మాట్లాడండి అమ్మా టీవీలో. లేదండి వాళ్ళ మీద కేసు ఎక్కడ రావాలి, నన్ను ఎట్లా కొడతారు వాళ్ళు, ఏ అధికారంతో కొట్టిరు నన్ను.